కూటమి ప్రభుత్వంలో ఎలాంటి రాజకీయ కక్షలు ఉండవని తణుకు ఎమ్మెల్యే ఆర్ఎంఎల్ రాధాకృష్ణ స్పష్టం చేశారు. ఎరకవరం మండలం ఐతంపూడి గ్రామంలో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి అరాచకాలకు పాల్పడ్డారని చెప్పారు. హైకోర్టు ఆదేశాలతోనే ఆర్ఎండ్బి, పోలీస్, పంచాయతీరాజ్, రెవెన్యూ అధికారులు ఆక్రమణలు తొలగించారని అన్నారు. మంగళవారం తణుకు కూటమి కార్యాలయంలో మీడియాతో ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడారు. ఆక్రమణదారులు 4 పర్యాయాలు హైకోర్టులో పిటిషన్ వేశారని గుర్తు చేశారు. హైకోర్టు సైతం చివాట్లు 25,000 జరిమానా వేసిందన్నారు. చట్ట ప్రకారం ఆక్రమణలు తొలగించాలని కోర్టు ఆదేశాలు జారీ చేస్తే కోర్టును సైతం తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరించారని గుర్తు చేశారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లిక్కర్ రవాణా కేసులో నిందితులుగా ఉన్న మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అనుచరులు రాజకీయంగా కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నామంటూ ప్రచారం చేసుకోవడం సిగ్గుమాలిన చర్యని విమర్శించారు. కుంభకోణాల్లో ఇరుక్కుని ఎక్కడ ఉన్నారో తెలియకుండా పోలీసులు ఈడీ కోర్టులకు దొరకకుండా తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. నిరాధారమైన ఆరోపణలు కూటమి ప్రభుత్వంపై చేస్తున్నారని విమర్శించారు. ఐతంపూడి మాజీ సర్పంచ్ అని చెప్పుకుంటున్న ఉప్పులూరు లావణ్య, జితేంద్రలు 4 ఏళ్లుగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని గుర్తు చేశారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకుని గతంలో రోడ్లు నిర్మించే సమయంలో ఇరిగేషన్ ల్యాండ్ చూపించారని చెప్పారు. ఆర్ఎండ్బి ఆక్రమణలు తొలగించడానికి మాత్రమే అధికారులు చర్యలు తీసుకున్నారు తప్ప రాజకీయ కక్షలకు తావు లేదని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాజకీయ కక్షలు చేశారని వైసీపీ నాయకులు గుర్తు చేసుకోవాలని, ఇదే ఇరగవరం మండలంలో తన మేనమామ ఎన్నికల ప్రచారం చేశారని, 3 నెలల పాటు రైస్ మిల్లును మూయించారని గుర్తు చేశారు. ఎలాంటి కారణాలు లేకుండా కేవలం రాజకీయ కక్షతో రైస్ మిల్ తిరగనివ్వకుండా చేశారని విమర్శించారు. ఏదైనా చేస్తే చెల్లుద్దా? ఇంకొక పెద్ద తప్పు, ఆ గ్రామంలో అసైన్డ్ భూమిని కూడా సర్పంచ్ గారి పేరు మీద రాసుకున్నటువంటి పరిస్థితి. అసైన్డ్ భూమి రికార్డెడ్గా వీళ్ళ పేరు మీద నిస్సిగ్గుగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అసైన్డ్ భూమి, ప్రభుత్వ అసైన్డ్ భూమిని, దానికి కూడా తగిన మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఇటువంటి అరాచకవాదుల్ని ఎవరిని కూడా కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ఎందుకంటే ఆ గ్రామంలో ప్రతి కుటుంబం కూడా వీళ్ళ బాధితులే. వీళ్ళు మేము బాధితులు కాదని ఆ గ్రామం నుంచి ఒక 100 కుటుంబాలను తీసుకురమ్మనండి. అంతటి అరాచకమైనటువంటి రాజకీయాన్ని 5 సంవత్సరాల అధికారం ఉందనే మతంతో మేము సర్పంచులుగా చేసామనే ఒక కారణంతో సామాన్య కుటుంబాలని, సామాన్య ప్రజల్ని ఇబ్బందులు పెట్టేటటువంటి అధికారం మీకు ఎవరైనా రాసిచ్చారా? అటువంటి అరాచకాలన్నిటి కూడా ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. వాటన్నిటినీ కూడా తగిన మూల్యం చెల్లించుకునే విధంగా, మీకు తగిన గుణపాఠం చెప్పే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, నరేంద్ర మోడీ గారి సహకారంతో కూటమి ప్రభుత్వంలో ఇటువంటి అరాచకవాదులు చేసినటువంటి తప్పుడు పనులన్నిటికీ కూడా తగిన మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంతటి దుర్మార్గంగా సామాన్య కుటుంబాలు, సామాన్య ప్రజల్ని వేధించి 5 సంవత్సరాలు మీకు అధికారం ఉంది, లేకపోతే మీ వెనకాల మరొక దుర్మార్గమైనటువంటి మంత్రి ఉన్నాడనే అహంతో మీరు ఏ విధంగా ప్రవర్తించారనేది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఒక పెద్ద మనిషి వస్తున్నాడు ఈ మధ్యన, ప్రతి దానికి పెద్ద మనిషిని చెప్తాడు. ఒక లాయర్గా ఎదిగాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు అధికార ప్రతినిధి అని చెప్తున్నాడు. తప్పొప్పులు ఆలోచించకుండా ప్రతి దానికి ప్రెస్ మీట్ పెట్టి నన్ను విమర్శించడమో, లోకేష్ గారిని విమర్శించడమో, లేకపోతే మీ స్థాయి పెరిగిపోదు. మీరు చేసేటటువంటి తప్పుల్ని మీరు గమనించుకోండి. తప్పుడు చేసిన తప్పు అని చెప్పండి. మీరు ఏది పడితే అది మాట్లాడటానికి, చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ఎవరూ కూడా సిద్ధంగా లేరు. మీరు ఒకటి ఆలోచన చేసుకోండి. మేము ఇలాగే ఉంటాం, మేము ఇలాగే అరాచకవాదులుగా మిగిలిపోతాం, మీరేమన్నా సరే మేము అలాగే ఉంటామంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. స్విస్ బ్యాంకుల్లో డబ్బులు దాచుకుంటున్నారంటాడు. నీకు చెప్పాడా? నువ్వు చూసావా? నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే తీసుకురా. రాజకీయంగా ఏదో మాట్లాడాలనుకుంటే మీరందరూ కూడా తగిన మూల్యం చెల్లించుకుంటారు, అందులో ఎటువంటి సందేహం లేదు. లోకేష్ గారిని విమర్శిస్తున్నారు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నారు. మీరు డిఎస్సి పరీక్షల మీద మీకు మాట్లాడే అర్హత ఉంది అసలు? ఏ రోజైనా మీరు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఆ డిఎస్సి పరీక్షలు నిర్వహించారా మీ ప్రభుత్వంలో? మీరు జన్జీ అని పెట్టి బ్యానర్ పెట్టారు,
మీరు కూర్చున్న వాళ్ళందరూ ఎవరు? ధర్నాల్లోనూ టెంట్లలోనూ కూర్చున్న వాళ్ళు వయసు ఉడిగిపోయినటువంటి మీరు జంజీలా? వయసు ఉడిగిపోయి అటో కాలు ఇటో చాపు కూర్చున్న వాళ్ళు మీరు జంజీలా? సిగ్గు ఉండాలి మీకు జంజీల పేరుతో నిరసన తెలియజేయడానికి. ఒక్క జంజీ అయినా మీకు సపోర్టింగ్ గా వచ్చారా? జంజీలకి అర్థం మార్చకండి. మీరు జంజీలు కాదు. జంజీలు సిగ్గుపడి మీ టెంట్లలో మిమ్మల్ని చూసి సిగ్గుపడి మీ వైపు కూడా చూడకుండా వాళ్ళు సిగ్గుతో తలంచుకుని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మీకు డిఎస్సీల మీద కానీ దేని మీద కూడా చేసేటటువంటి అర్హత లేదు. మీరు మీ ప్రభుత్వంలో మీరు చేసినటువంటి ఏదైనా చేసుంటే చెప్పుకోండి, లేకపోతే మీరేం చేయాలో చెప్పుకోండి. అంతేగాని ఏదో పులిహార కలుపుదాం, పులిహార కబుర్లు చెబుదాం అంటే వాటన్నిటికీ కూడా ఈ ప్రభుత్వం సమాధానం చెబుతుంది. ఈరోజు మీరు చేసినటువంటి అరాచకాలన్నీ కూడా ఉన్నాయి. ఈరోజు అటువంటి పరిస్థితుల్లో అక్కడ అధికారులు తీసుకున్నటువంటి చర్యల మీద మీరు సోషల్ మీడియాలోనో ఇంకోలోనో మీ సానుభూతి కోసం మీరేదో తప్పుడు ప్రచారాలు చేయాలనుకుంటే ఈ నియోజకవర్గ ప్రజలు ఎవరు కూడా నమ్మేటటువంటి పరిస్థితుల్లో లేరు. ఆ బాధితులు కూడా వస్తారు 1-2 రోజుల్లో బయటికి. ఏ విధమైన అరాచకాలు 5 సంవత్సరాలు వాళ్ళు అనుభవించారు, ఏ విధమైన ఇబ్బందులు వాళ్ళు గురయ్యారో వాళ్ళకి సమాధానం చెప్పండి. వాళ్ళకి సమాధానం చెప్పి అప్పుడు మీరు మాట్లాడండి. ఈరోజు ఇటువంటిది ఇన్ని అరాచకాలు, ఇన్ని కోర్టుల్లో ఇంతమంది 2026 నుంచి దాదాపుగా 7-8 సార్లు కోర్టు మొట్టికాయలు వేసినా సరే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు నోటీసులు ఇవ్వకుండా తొలగించేశారని అదో తప్పుడు ప్రచారం. స్పష్టమైనటువంటి నోటీసులు జూలై 7వ తారీఖుని 10 జూలైని ఇవ్వడం జరిగింది పంచాయతీ నుంచి ఆక్రమణలు తొలగించడానికి. సో అందులో రిట్ పిటిషన్లు, రెవెన్యూ అధికారి సర్వే నెంబర్లు ఉన్నాయి, అలాగే రిట్ పిటిషన్ నెంబర్లు ఉన్నాయి. 12 సెప్టెంబర్ 2024, 22 ఏప్రిల్ 2026, 24 జూన్ 2026 ఇన్నిసార్లు కోర్టుకు వెళ్లారు. అలాగే ఆర్ఎండ్బిఏ లేఖలు, ఐతంపూడి గ్రామ పంచాయతీ నోటీసులు అన్నీ కూడా ఆన్ రికార్డెడ్గా ఉన్నాయి. వీళ్ళని ఎవరు కూడా ఏమీ కూడా వెళ్ళి ఈరోజు ఏదో అకస్మాత్తుగా వెళ్ళి చేసిన పని కాదు. ఇది నోటీసులు ఇచ్చి ఆ నోటీసులకు అనుగుణంగా హైకోర్టు తీర్పుకు అనుగుణంగా మాత్రమే ఇది జరిగింది. దీనిలో ఎటువంటి రాజకీయ ప్రమేయాలు కానీ రాజకీయ కక్షలు కానీ లేవనేది ఈ సందర్భంగా మీరు తెలుసుకోండి. మీరు ఇప్పటికైనా మీ బుద్ధులు మార్చుకోండి. మీరు నిజంగా ప్రజల పట్ల సానుభూతితో ఉంటే ఆ గ్రామంలో జరిగినటువంటి అరాచకాలను కూడా మీరు అర్థం చేసుకుని మీలో మార్పు వస్తుందని ఆశిస్తున్నాం.